సంవత్సరములో అత్యంత శ్రేష్టమైనటువంటి ఒక 15 రోజులు నాకు చెప్పు అని అంటాడు కృష్ణుడు. చెప్తాను విను అని చెప్పి కృష్ణుడు చెప్పాడు. మొట్టమొదటిది బలిపాడ్యమి. పాడ్యమికి శ్రేష్టమైనది. ద్వితీయ యమద్వితీయ శ్రేష్టమైనటువంటిది. మూడవది అక్షయ తృతీయ శ్రేష్టమైనది. చవితి వినాయక చవితి శ్రేష్టమైనది. పంచమి వసంత పంచమి శ్రేష్టమైనది. షష్ఠి సుబ్రహ్మణ్య షష్ఠి శ్రేష్టమైనది. అంటే ఏదైతే షష్ఠి తిథి కృతికా నక్షత్రంతో కలిసి వస్తే అది శ్రేష్టమైన తిథి. అలాగే సప్తమి భాను సప్తమి, రథ సప్తమి, ఆదివారం సప్తమి కలిసి వచ్చిన మాఘమాసంలో సప్తమి తిథి రథ సప్తమి, అది శ్రేష్టం. తర్వాత అష్టమి కృష్ణాష్టమి శ్రేష్టమైనది. నవమి శ్రీరామ నవమి శ్రేష్టమైనది. దశమి విజయదశమి శ్రేష్టమైనది. ఏకాదశి భీష్మ ఏకాదశి శ్రేష్టమైనది. ద్వాదశి వామన ద్వాదశి శ్రేష్టమైనది. త్రయోదశి ధనత్రయోదశి శ్రేష్టమైనది. చతుర్దశి నరక చతుర్దశి చాలా శ్రేష్టమైనది. అమావాస్య ఆశ్వయుజ అమావాస్య, అదేవిధంగా మహాలయ అమావాస్య, ఇవి శ్రేష్టమైనటువంటివి రోజులు పూర్తి సంవత్సరం లోపల. పౌర్ణమి వచ్చి ఆశ్వయుజ పౌర్ణమి, కార్తీక పౌర్ణమి, ఈ 2 పౌర్ణమిలు శ్రేష్టమైనది. ఈ విధంగా పౌర్ణమి అమావాస్యల గురించి 16 రోజుల గురించి కృష్ణ భగవానుడు మనకి జ్యోతిష్ శాస్త్రం